చినజీయర్ స్వామి ఆలోచనలకు అనుగుణంగా చినజీయర్ స్వామి ఆదేశాలతో నిర్మించినటువంటి ఈ హనుమంతుడి విగ్రహం ఇక్కడ మన భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా ప్రదర్శించేలా చేయడానికి హెల్ప్ అయింది. సో మరి ఇప్పుడు ఇలాంటి వివాదాలు ఇవన్నీ కూడా ఆ ఇంపార్టెన్స్ ని ఏమన్నా తగ్గిస్తాయంటారా? నో, ఇదేమో ఒక పొలిటికల్ డిస్ప్యూట్ మాత్రమే రిపబ్లికన్ పార్టీ ఒక ఇష్యూగా చేసి ఇప్పుడు ఎన్నికలప్పుడు మీకు గుర్తుండాలమ్మా, ట్రంప్ ఎన్నికలప్పుడు మోడీ అని మహా జోరుగా ఇచ్చేసి అప్పుడేమో హిందువులే మాకు కావాలని చెప్పేసి హిందువుల మీద పడి హిందువులను దువ్వి ప్రచారంలో కూడా వాడుకొని ఇప్పుడేమో ఏం రోగం వచ్చిందో ఏందో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. హిందువులే మాకొద్దు, హిందువుల విగ్రహాలు మాకు కనపడొద్దు, కనుక ఇవి ఫాల్స్ గాడ్, తప్పుడు దేవుళ్ళు వీళ్ళు అన్నంత వరకు దిగి వచ్చారు. పైగా తమ దేశాన్ని కూడా క్రిస్టియన్ కంట్రీగా అనౌన్స్ చేసుకుంటారు. యాజ్ ఎ నేషన్ వీఆర్ క్రిస్టియన్ నేషన్ అని కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మరి మీరు అన్ని మతాలకు తావుంటుంది మా దగ్గర అని గొప్పగా చెప్తారు కదా, ఇదేనా మరి మీ యొక్క ఇది మీ రాజ్యాంగం ఇదే చెప్తుందా? వేర్ ఈస్ ది ప్లేస్ ఫర్ అనదర్ రిలీజియన్? వేర్ ఈస్ ది ప్లేస్ ఫర్ అనదర్ వై కాంట్ ఏ ప్లేస్ ఫర్ అనదర్ స్టాచ్యూ ఆఫ్ అనదర్ రిలీజియన్? ఎందుకు ఉండకూడదు? మరి అన్ని మతాల వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు? అట్లన్నప్పుడు మత విగ్రహం అన్ని మతాలు రావద్దు అన్నప్పుడు మతం అనేది మనిషిది కదా, మనిషికి సంబంధించింది. మరి అన్ని మతాల వాళ్ళు అనేక దేశాల వాళ్ళను అందరిని బ్యాన్ చేసేయండి, మీ దేశంలోకి ఎవరు రానివ్వకండి. ఇతర దేశాలు వస్తువులు ఏదైనా పంపితే మీ మతం కాని వాళ్ళు ఏదైనా వస్తువులు పంపితే పూలు పంపిన పళ్ళు పంపిన ఫుడ్ పంపిన తినకండి మీరు. అట్లా భారతీయులు ఎన్నో పంపిస్తున్నారు కదా. ఇప్పుడు ఫార్మసీ మనం మందులు వెళ్ళకపోతే అమెరికా బ్రతకలేదు కదా. ఎందుకు H1 వీసా విషయం వచ్చేసరికి డాక్టర్స్ కు రద్దు చేశారు? ఎందుకంటే ఇండియన్ డాక్టర్స్ లేకపోతే ఇప్పుడు ఆడ ప్రొద్దు గడిచేటట్టు లేదు కదా. ఎవరైనా అడిగారా డాక్టర్స్ కు మాత్రమే ఎగ్జామ్షన్ ఇవ్వని? నో. కానీ బ్యాడ్లీ రిక్వైర్డ్, నో ఇండియన్ డాక్టర్ నో లైఫ్ ఇన్ అమెరికా. కానీ వాళ్ళకు ఇచ్చేసారు కదా. మరి మేము పంపే డాక్టర్లు ఓకే పర్వాలేదు, మేము పంపే ఫుడ్ మీకు పర్వాలేదు, ఇది కాదు. కానీ ఇంకొక విగ్రహం ఉండకూడదు, హిందువుల ఈ ఆచారాలు ఉండకూడదు ఇక్కడ. ఇది ఎక్కడి పద్ధతి? ఇదెక్కడి? ఇది రాజ్యాంగం ఒక్కటే కాదు, మానవత్వం కూడా ఒకటి ఉండాలి కదా. మనుషులం కదా మనము. ఎలక్షన్స్ కావాలనుకున్నప్పుడు ఓట్లు కావాలన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఇంకొకలాగా రెచ్చగొట్టడం ఇది. కనుక ఇది రిపబ్లికన్ పార్టీ యొక్క సమస్య. ఇది మొత్తం అమెరికా సమస్య కాదు, అమెరికా ప్రజల సమస్య కూడా కాదు, ఇది కేవలం ఎన్నికల సమస్య. కనుక అలెగ్జాండర్ డంకర్ యొక్క ఎన్నికల సమస్యగా ఇది బయటికి వచ్చింది. కానీ పెద్ద చర్చ జరుగుతుంది అక్కడ. సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు భర్జన జరుగుతూ ఉంది. వాళ్ళ మధ్యలో కూడా బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు తీసుకున్న ఈ లైన్ సరైందా కాదా అనేటువంటి ఒక భయం కూడా ఏర్పడ్డది రిపబ్లికన్ పార్టీ. బట్ తప్పకుండా లెసన్స్ నేర్చుకుంటారు దీంట్లో. అట్ ద సేమ్ టైం మన దగ్గర అంటే టెక్సాస్ లో జరిగినటువంటి ఈ సంఘటనపై హిందూ సమాజం ఎలా రియాక్ట్ అవ్వాలి అంటారు? అండ్ దీన్ని బేస్ చేసుకొని మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ ఏంటంటారు? ఎలా ఉండాలి? మనకు అమెరికాలో ఏ రోజు సమస్య లేదు. మన వాళ్ళు అందరితో కలిసి బ్రతకడము ఇది మన 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 జీన్స్ లో ఉంది, మన జెనెటికల్ కోడ్. అది ఏది అందరితో కలిసి ఉండడం. కనుక పరమత సహనమే కాదు, పరమతాన్ని గౌరవించడం కూడా తెలిసినటువంటి వాళ్ళు. అందుకే మనకి ఎక్కడ సమస్య ఏం లేదు. ఇది కేవలం వాళ్ళు రెచ్చగొట్టినటువంటి ఇష్యూ మాత్రమే. అందుకే ఇది సమస్యపోతుందని అనుకోవాలి తప్పకుండా. అలాగే మనం ఇక్కడ ఇదేదో పెద్ద మత సమస్యగా, భారతదేశంలో ఉండే మత సమస్యలాగా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇది తప్పు అనే విషయాన్ని తప్పక ఖండించాలి, బలంగా నిలబడాలి. తర్వాత సరి అయిన మన నరేటివ్ ఏదైతుందో దాన్ని వాళ్ళ ముందు పెట్టాలి. ఇది మనము క్రైస్తవానికి వ్యతిరేకం కాదు అనే విషయం కూడా చెప్పాలి. ఇది తప్పకుండా ఏదైతే ఇప్పుడు హనుమాన్ విగ్రహం అక్కడ పెట్టామో ఇది దేనికోసము? ఇది దేవుని కోసం అంటే మన దైవము మనం పూజించుకుంటాం తప్పితే క్రైస్తవాన్ని హింసపరచడానికి కాదు అనే విషయాన్ని కూడా అక్కడ స్పష్టం చేయాలి. ఎందుకంటే మన మత పెద్దలు కూడా చిన్నజీయర్ స్వామి కానీ ఇంకెవరు చాలా మంది స్వామీజీలు అక్కడికి మాట్లాడుతున్నారు, లెక్చర్స్ ఇస్తున్నారు. జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకెంతో మంది స్వామీజీలు వెళ్తున్నారు అక్కడ. మన యోగా చాలా పాపులర్ అయింది, ఎంతో మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. మన హిందూ టీచర్స్ అక్కడికి వెళ్ళి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళకి టీచ్ చేస్తున్నారు. కనుక మనకు వెల్కమ్ ఉంది అక్కడ, మనకు సమస్య లేదు. కామన్ మ్యాన్ లో అమెరికాలో
మనకి ఇప్పటికిప్పటికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కనుక ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి కన్నా వాళ్ళను కన్విన్స్ చేయడము, మన యొక్క వాదనను సరైన పద్ధతిలోనే పెట్టడము, ఎమోషన్స్ కు వెళ్ళడం కన్నా కాస్త వ్యూహాత్మకంగా ఉండడం, కలిసి ఉండడమే సరి అయినటువంటి విషయం. మీరు ఒక అమెరికానే కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ విధంగా ఈ మధ్యలో మనకు డిమాండ్ ఉంది. మనకు డిమాండ్ ఉంది అంటే మనం ఇచ్చే సరుకుకు డిమాండ్ ఉంది. మన టెక్నాలజీ, మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ వండర్స్ చేస్తున్నారు. అనేక కంపెనీస్ లో సిఇఓస్ ఈరోజు మన వాళ్ళు గట్టిగా నిలదొక్కుని వాళ్ళకు లాభాలు ఆర్జించి పెడతా ఉన్నారు. కనుక మనం అక్కడ బెగ్ చేయడానికి వెళ్ళలేదు, ఎవరినో అడుక్కోవడానికి వెళ్ళడం లేదు, ఏదో ఇవ్వడానికి వెళ్తున్నాం. కనుక తీసుకోవడానికి అతను కూడా రెడీగా ఉన్నాడు. మన యోగా ఇవ్వడానికి వెళ్తున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు. మన ఆధ్యాత్మికాన్ని కూడా వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. అక్కడే చర్చిలన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఒకవైపు సమస్య ఏంటంటే అక్కడ చర్చిలన్నీ క్లోజ్ అయిపోయినాయి. అక్కడే చాలా చర్చిల్లో ఈరోజు యోగా నడుస్తూ ఉంది. అలా అని మనకు సంతోషం ఏం కాదు, చర్చిలు క్లోజ్ కావాలని మనం ఏం కోరుకోవడం లేదు. కనుక వాళ్ళకి ఏదైనా అక్కర్సం ఉంటే ఉంటుందేమో బహుశా, దానిపైన వీళ్ళు గేమ్ ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది. అయితే హిందూ మతంలో విగ్రహారాధన అనేది ఎంత పవిత్రమైన సంప్రదాయమో మనందరికీ తెలుసు. అలాంటిది ఆ విగ్రహాన్ని ఫాల్స్గా చిత్రీకరిస్తూ, అలాగే బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని గొప్పగా చెప్పేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా తప్పుగా చూపించేటువంటి, మన హిందూయిజాన్ని తప్పుగా చూపించేటువంటి ప్రయత్నము అక్కడ డంకన్ పోస్ట్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు అట్ ద సేమ్ టైం అమెరికాలో ఉన్నటువంటి హిందువుల బ్లడ్ బాయిల్ అయిపోయేటువంటి పరిస్థితి. ఎస్, ఒక్క డంకల్ దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అందరూ చేయలేరు. పోనీ క్రైస్తవాన్ని అతను రెచ్చగొట్టినా వాళ్ళు రెచ్చగొట్టే స్థితిలో లేరు. ఎందుకంటే క్రైస్తవాన్ని అంతగా ఆరాధించి అంతగా మ్యాడ్ అయిపోయినటువంటి క్రైస్తవులు అక్కడ ఏం లేరు. వాళ్ళు చాలా న్యూట్రల్ గానే ఉంటారు. అది వాళ్ళు వరీ అవుతున్నటువంటి విషయం, అది మనకేం సంతోషం కలిగించే విషయం కాదు. కాకపోతే డంకల్ ఏదైతే రెచ్చగొడుతున్నాడో దానికి రెచ్చిపోవడం అయితే సరి అయినటువంటి సమయం కాదు, సరి అయినటువంటి ప్లేస్ కూడా కాదు. అది ఒక పార్టీ రెచ్చగొడుతున్న, ఒక పార్టీలో ఒక వ్యక్తి రెచ్చగొట్టడం ఏదైతుందో అది అమెరికాకు వర్తింప చేయకూడదు. అమెరికా యాజ్ ఎ నేషన్ ఇలా చేస్తుంది అనడానికి వీల్లేదు. అమెరికా యాంటీ హిందూగా లేదు. అమెరికాలో కొందరు యాంటీ హిందూగా మాట్లాడుతున్నారు, వాళ్ళ పొలిటికల్ అవసరాల కోసం మాట్లాడుతున్నారు, అంతే తప్పితే ఇంకా వేరే ఏమీ కాదు. యాజ్ ఎ నేషన్ అక్కడ పీపుల్ ఆఫ్ అమెరికా దే ఆర్ నాట్ యాంటీ హిందూ, యాంటీ ఇండియా ఇప్పుడు కూడా లేరు. వాళ్ళు కంప్లీట్ గా మనతో అసోసియేట్ అయి ఉన్నారు. మన వాళ్ళు కూడా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటి అంటే అలాంటి ఎమోషనల్ అట్మాస్ఫియర్ ఏమీ లేదు. ఇంతగా ట్రంప్ రెచ్చగొట్టినా కూడా అది ఫినాన్షియల్ ఇష్యూస్ వరకే కమిట్ అయి ఉంది కానీ ఇంకో రకంగా లేదు. పోనీ పాకిస్తాన్ తో అంతగా అమెరికా అధ్యక్షుడు తిరుగుతున్నాడు, ప్రో పాకిస్తాన్ ఉన్నారు అమెరికన్స్ అంటే నో, నథింగ్ లైక్ దాట్. ఇంకా కాస్త సాఫ్ట్ కార్నర్ ఇండియన్సే బాగుంటారు, కలిసిమెలిసి ఉంటారు అందరితో అనేటువంటి జనరల్ అభిప్రాయం ప్రజల్లో ఉంది. కనుక నాకు అనిపిస్తున్నది అయితే ఇప్పుడు స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా కూడా రెచ్చిపోయి హిందువులు ర్యాలీలు తీయడం, యాంటీ అమెరికా లాంటి ఒక లైన్ తీసుకోవడం లాంటిది అది విఘ్నతతో కూడిన పని కాదు అని నాకు అనిపిస్తున్నదమ్మా. సో అదే